ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ ధర్మశాస్త్రాయ నమః. స్వామి శరణమయ్యప్ప. మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు. మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా, అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి వెళ్తాం. అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకి వెళ్తున్నాం, నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం, జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు. ఇదంతా పక్కన పడేసేయండి. ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి? డబ్బు, భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి. ఇది అయ్యప్ప స్వామి చేయగలడా? ఇది శనీశ్వరుడు చేయగలడా? ఇది ప్రశ్న, డైరెక్ట్ ప్రశ్న. నీకేంటి నాకేంటి, ఆ టైప్ అన్నమాట. అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అవలీలగా సంపాదించేస్తారు. ఎందుకని? వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము, లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము, ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్, ఈజీ మనీ వస్తుంది. కానీ చాలామంది చూడండి, మేము ధర్మంగా ఉన్నామండి, చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో, అయినా సరే ఈజీ మనీ రావడం లేదు, చాలా ఆ జీతం 10,000 సరిగ్గా రావట్లేదు, మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి. ఈ గ్రహ సంపుటి ఉంటే ఇంతేనండి గురుగారు, జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే, మరి తప్పదు. కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ సాటర్న్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్. అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అవరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని, ఆ చెడ్డ గ్రహాలన్నీ తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థానాఫలా వ్యాప్త్యర్థం. ఏ గ్రహాలు అయితే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నింటినీ కూడా శుభస్థానాల్లోకి మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అన్నమాట. కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి 41 రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో, మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన, ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీరుపుతాయండి. అయితే ఏమండి, మరి మేము చాలా 18 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు, 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు, కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటితో అంటారు తప్ప, అంటే వాళ్ళ ఉద్దేశంలో మా ఒక రిలయన్స్ అంబానీలాగా అవ్వలేదు, లేకపోతే ఒక అపోలో హాస్పిటల్ లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు. అలా కాదు. 40 సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, 18 సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి. దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట. అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను నేను. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన ఒకానొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు, శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్నం చేస్తాడు. విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు. ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు. తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చ స్థితిలో ఉండే విధంగా, గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు. ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 12 సంవత్సరాలు కాదండి, ఇలా రావాలి అంటే 30 సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి. మళ్ళీ 30 సంవత్సరాల దాకా రాదు, 60 సంవత్సరాల వయసు వస్తుంది, ముసలోడైపోతాం. కాబట్టి మళ్ళీ ఇంకొక 30 సంవత్సరాలకు వస్తుంది, 90 సంవత్సరాలు వస్తుంది, పైకి టపా కట్టేస్తాం. అందువల్లనే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని డేంజర్ అంటాం. మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి, చక్కగా పొంగులాంటి శని అన్నారు, పైకి వచ్చేస్తాం మనం. ఏమండి, తర్వాత మంగు శని, తంగు శని, పొంగు శని అని అంటాం. మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది. దాన్ని ఏంటంటే మంగు శని అంటాం. మంగు శని అంటే ఏంటండి, పడుకుని ఉంటుంది, అంటే స్లోగా వస్తుంది.
రెండోసారి ఎవ్వరికైనా సరే ఏలినాటి శని పొంగు శని అంటే మంచి యవనంలో ఉంటాడు, మదమెక్కిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, యవనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి, కోరికలు తీరుతాయి, బిల్డింగ్లు కడతారు, సంపాదన పెరుగుతుంది. అండ్ ఉచ్చనీచాలు తెలియకుండా, అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది, మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు, వికలాంగులు కనబడరు, తర్వాత వీళ్ళు కనబడరు, ఎవరు సాధువులు కనబడరు. ఎంతసేపు 4 బిల్డింగ్లు కట్టాలా, 6 బిల్డింగ్లు కట్టాలా, ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా, లవర్ అడిగితే బంగారాలు కొనాలా, లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్కి తిప్పాలా, ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు, శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము, కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో ఇన్ టు ద క్లచెస్ ఆఫ్ సాటన్, క్లచెస్ ఆఫ్ కలి పురుష. అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు, ధర్మం వైపు ఉండాలని. అలాగే 3వ శని వచ్చేసరికి తంగు శని, అంటే ఏం చేస్తుందంటే పడుకోబెట్టేస్తుంది, చంపేస్తుంది మనల్ని. అందువల్ల తంగు, మంగు, పొంగు 3 ఉంటాయి. అలాగే అర్ధాష్టమ అష్టమ శనుల్లో మనకి లైఫ్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది, కష్టాలను ఇస్తుంది. ఆ కష్టాలను ఇచ్చినప్పుడు మళ్ళీ 2వసారి 3వసారి మనం ప్రయత్నించాలనేటటువంటి దాన్ని నేర్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షల్లో ఎవరైతే 41 రోజులు మన కఠిన నియమాలతో ఉన్నప్పుడు సాధన చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీరిపోతాయండి, అయ్యప్ప స్వామి తీర్చేస్తాడు. మీరు ఎందుకు చేస్తున్నారండి 41 రోజులు అసలు దీక్ష? సప్తాహ దీక్షతో పరీక్షిత్ మహారాజు శాపం వచ్చింది ఆయనకి. 7 రోజుల్లో సర్పరాజు అయినటువంటి తక్షకుడే నిన్నొచ్చి కాటు వేస్తాడని ఒక ఋషి కుమారుడు శాపం పెట్టిన తర్వాత అతను 47 రోజుల్లో మోక్షం వస్తుందా, అసలు జీవిత పరమార్థం తీరుతుందా అని చెప్పి జనమేజయుడిని, శుకుణ్ణి, వ్యాస మహర్షిని అందరినీ పిలిచినప్పుడు శుకబ్రహ్మ వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడు సప్తాహ దీక్షతో అతనికి మోక్షం వచ్చింది. అప్పుడు కూడా పరీక్షిత్ మహారాజు ఏమడుగుతాడంటే 7 రోజులు చేయాల్సిందేనా అండి, లేదా ఒక్క రోజులో ఎప్పుడైనా 7 రోజుల్లో మనకి మోక్షం వచ్చినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయా అని అడిగితే, పిచ్చోడా ఒక్క క్షణంలో కూడా ఉందిరా భాగవతంలో, కృష్ణ అనేటువంటి నామాన్ని జపించితే 1 నిమిషంలోనే మరుక్షణంలో కూడా మోక్షం పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయి అని చెప్పేసి శుకబ్రహ్మల వారు భాగవత ప్రామాణికంగా తీసుకొని చూపించారు. కాబట్టి ఎంత అథారిటేటివ్గా చూపించారు, ఎంత అథెంటిక్గా చూపించారు. కాబట్టి మనము అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన. అందువలన ధర్మం వైపు నడుచుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కోరికలు తీరుస్తాడు. శనీశ్వరుడు కూడా న్యాయ దేవత, ధర్మ దేవత. అందువలన వీళ్ళిద్దరికీ కూడా చాలా పోలికలు ఉంటాయన్నమాట. అందువలన మహిషము ఆయన ఏం చేశాడు, మనకి మహిషాసురుని చంపాడు. మహిషిని, ఆయన భార్య అయినటువంటి మహిషి అజ్ఞానాంధకారంలో ఉంటే ఏం చేస్తామంటే మనం ఎవరు చెప్పింది వినం. దొన్నపోత అవతారం అంటే ఏంటండి? దొన్నపోత అవతారం అంటే వాళ్ళు మూర్ఖత్వం వచ్చేస్తుంది. మానవుడు మృగంగా మారి ఎవరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, తల్లిదండ్రులకి తిండి పెట్టకుండా, చిన్నప్పుడు తల్లిదండ్రులు పాఠాలు బాగా చదువుకోరా అంటే స్కూల్కి వెళ్లకుండా, చదువుకోకుండా ఎదిరిస్తాడు. మధ్యలో ఉద్యోగం రాలేదని ఆ తర్వాత బాధపడతా ఉంటాడు. పెళ్ళం మాట వెండు, తాగొద్దురా చచ్చిపోతావంటే తాగుతాడు. ఆ తర్వాత స్నేహితులతో మంచిగా ఇచ్చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. వార్ధక్యం కబలిస్తుంది, తర్వాత మనిషి చనిపోతాడు. పిల్లలకు పాపం ఆస్తులు సంపాదించలేదని వాళ్ళు తిట్టుకుంటారు. ఈ సంసార జంజాటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మూర్ఖత్వం. ఎందువలన చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు, చిన్నప్పుడు మేస్టారులు చెప్పినప్పుడు, గురువులు చెప్పినప్పుడు, పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక గురువులు అంటే ఒక ఆధ్యాత్మిక గురువులు అంటే మీకు దొరికే ప్రతి ఒక్కళ్ళు కాదు నాయన. జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు, వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, అలాగే పరమహంస యోగానందుల వారు, ఇటువంటి రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి గురువులు చెప్పినటువంటి ఐడియాలజీని మీరు ఫాలో కాకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి, కష్టాలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి ఈ రకంగా మనము ఈ మహిషము అంటే అదే అర్థం, మూర్ఖత్వము అని అర్థం. ఆ మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని, దీన్నంతటినీ కూడా తొలగించేది శనీశ్వర ఆరాధన, అలాగే అయ్యప్ప స్వామి ఆరాధన. 41 రోజుల పాటు మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి. మాల ఏమండి వేసుకోవడం కుదరడం లేదండి అని అంటే ఇంట్లో చేయండి, అయ్యప్ప స్వామి పూజ రెగ్యులర్ పూజ చేసుకోవచ్చు. ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను బట్టి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ శుక్రుడు తులారాశిలోకి వచ్చాడు, బుధుడు వక్రించి నవంబర్ నెలాఖరికి మరి తులారాశిలోకి వచ్చాడు, శుక్రబుధులు ఇద్దరు కలిశారు. రవి నవంబర్ 15 వరకు రవి తులలో ఉండి ఆ తర్వాత
వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కుజుడు వృశ్చిక రాశిలోనే ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు. రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు. శని వక్రించి మనకి మీనరాశిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలో ఉన్నాడు. ఈ రాశుల యొక్క గ్రహస్థితులన్నీ ఈ రాశుల్లో ఉండడం ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వాటి పరిహారాలు కూడా ఇంకా బాగా జరగాలంటే ఏమేం పరిహారాలు చేయాలండి? అసలే కార్తీక మాసం, అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలా, శనీశ్వరుడు దీక్ష చేసుకోవాలా, వీళ్ళ యొక్క పూజలు చేసుకోవాలి. ఇంట్లో ఏ గుళ్ళకి గోపురాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఏ నియమాలు పాటిస్తే మనకు జరుగుతుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని సమయంలో మీరు ఏదైతే పని సాధించాలనుకుంటారో ఆ పనులన్నిటిలో కూడా రాణింపు మీకు వస్తుంది. కాస్త పనులు ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ కూడా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు పట్టుదలతో. న్యాయంగా ఎవరైతే తమ పనులను చేసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఈ శనీశ్వర స్వామి వారి యొక్క ఆరాధన లేదా అయ్యప్ప మాలలు వేసుకొని ఉంటారు చాలామంది మీనరాశి వాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు తెలియకుండానే మీకు మంచి లాభాలను తీసుకొస్తాడు. ఆర్థికంగా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ముఖ్యంగా చెడ్డవాళ్ళతో స్నేహాన్ని కటింగ్ చేసేస్తాడు. మనం తెల్లవారితే మనకి మీనరాశి వాళ్ళకి చాలామంది పరిచయాలు అవుతారు. అందులో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఎవరో తెలియదు. యూకే అంటారు, యుఎస్ఏ అంటారు, పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. నీరవ్ సంజీవ్ రెడ్డి మాకు తెలుసు, వాళ్ళ చుట్టాలు మేము, ఏదో సోది చెప్తారు. ఇటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో అటువంటి వాళ్ళందరినీ కూడా దూరంగా పెట్టుకోవాలి. ఆ చెడ్డ వాళ్ళని దూరంగా చేసే విషయంలో ఈ యొక్క గురుగ్రహం మీకు సహకరిస్తుంది. అలాగే శని పూజకు మీకు సహకరిస్తారు. అలాగే ఈ యొక్క గురుగ్రహము మీకు మంచి స్థానాల్లోకి రావడం ద్వారా మీకేమవుతుందండి? కర్కాటక రాశిలోకి పంచమ స్థితిగతుడయ్యాడు కాబట్టి ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావడం జరిగింది. ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలమైనటువంటి చోట్లకి దొరుకుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఈ యొక్క రాశి వారికి మనం ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి మీకు పెరిగిపోతుంది. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, లాభాలని కూడా సాధిస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు అంటూ కొత్త కొత్త ప్రపోజల్స్ మీ తండ్రి గారికి చెప్తుంటే ఆయనకుండా దడేలు అంటూ ఉంటుంది. అలాగే గతంలో మనకి ఉద్యోగం ఉంది, మరి ఇప్పుడు ప్రస్తుతం ఉంటుందా ఉండదా అనేటటువంటి బాధ మీకు అవసరం లేదు. ఎందువలనంటే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ జాబ్స్లో లేదు మీకు. ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం మానేసినప్పటికీ కూడా మీకు కొత్తగా మళ్ళీ వేరే కంపెనీలో ఇమీడియట్గా అదే ప్యాకేజీతో, ఇంకా అవసరమైతే ఎక్కువ ప్యాకేజీతో కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం ఎవరికైతే లేదో ఈ రాశి వారికి వాళ్ళకి సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త వ్యాపారాలు, చిట్టిపాట్ల వ్యాపారాలు, స్వీట్ వ్యాపారాలు, షాప్స్, స్వీట్ షాపులు, ఫ్యాన్సీ స్టోర్సు, హాస్టల్స్, హోటల్స్, ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా ముందుకు తీసుకువెళతాయి. కాబట్టి ఎంతవరకు మనకి ఈ రాశి వారంతా కూడా మనం పెట్టుబడి పెడతామో అంతవరకు మాత్రమే, మీ ఓపిక ఉన్నంత మాత్రమే పెట్టుకొని వ్యాపారాలు చేయడం మంచిది. అలా కాకుండా ఇతరుల యొక్క సపోర్ట్ని తీసుకొని పార్ట్నర్షిప్ బేసిస్తో మీరు కనుక వ్యాపారాలు మొదలు పెడితే ఇది ఏలినాటిసిన సమయం కాబట్టి అవి గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో కొత్త కొత్త ఖరీదైనటువంటి కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లలు కానీ మీరు కానీ చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు మీకు శనీశ్వరుడు ఇస్తాడు. ఈ శనీశ్వరుని యొక్క సాధన ఎవరైతే అయ్యప్ప మాలలు వేశారో
తెలియకుండా కూడా ఇది ఏలినట్సిన సమయం అని తెలియకుండా కూడా వేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ 41 రోజులు మీరు సాధన చేస్తారు కదా, అది ఆ సాధన చాలా గొప్ప స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించగలిగేటటువంటి ఆత్మస్థైర్యాన్ని మీకు ఇస్తుంది. కొత్త బంగారము కొంటారు. అలాగే నూతన వస్త్రాలంకరణ, కొత్త కొత్త వస్త్రాలు కొనడము, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి. కాబట్టి ఈ ఏలినడిసిన సమయంలో మీకు చెడ్డవాళ్లతో స్నేహాలు అనేటటువంటి వాటిని ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆరాధన, అలాగే శనీశ్వర స్వామి వారి యొక్క ఆరాధన వాళ్ళని కటింగ్ చేసేయడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇక టెక్నీషియన్స్గా కెమెరామెన్స్, యాంకర్లు, తర్వాత జర్నలిస్టులు, అలా మీడియా రంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, సినిమా రంగంలో ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ వింగ్ దగ్గర నుంచి మొత్తం టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా ఎదగడానికి అవకాశాలు ఈ రాశిలో వారికి ఉన్నాయి. ఈ రాశి వారందరూ కూడా కొత్త కొత్త నూతనమైనటువంటి ప్రయత్నాలతో, నూతనమైనటువంటి ఆలోచనలతో వీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంకా బాగా ఉండడం కోసం పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ యొక్క ఏలినాటి కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే శనీశ్వర జప అనుష్ఠానము, అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుష్ఠానము, మంత్రజపము, అలాగే గురుచరిత్ర చదవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ రాశి వారికి సమయంలో ఉంటుంది. శుభమస్తు.